డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మిగిలి ఉన్న అన్ని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ నల్గొండలోని గొల్లగూడ డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాన్ని పరిశీలించారు. గొల్లగూడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అద్దాలు, ఎలక్ట్రికల్ వైరింగ్, విండోలు, వాటర్ ట్యాంకులు, నీటి ట్యాపులు, లైటింగ్, తలుపులు, బాత్రూములు, టాయిలెట్లు, కిచెన్ గదులు తదితర పనులను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే గృహ సముదాయం మొత్తాన్ని శుభ్రపరిచి పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని జిమ్, పార్కులు, బస్తీ దవాఖానా, అంగన్వాడీ కేంద్రం, జిరాక్స్ సెంటర్, మీ సేవా కేంద్రం, మెడికల్ షాప్, కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ పీడీ రాజ్కుమార్ను ఆదేశించారు. లేఅవుట్ బోర్డులు, దిశానిర్దేశక సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. గృహ సముదాయం పరిసర ప్రాంతాల్లో సీసీ రోడ్లు, అంతర్గత రహదారులు, వైకుంఠధామం, క్రీడా మైదానం వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనులను కూడా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం మాత్రమే కాకుండా నివాసితులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఒకే చోట అందుబాటులో ఉండేలా సమగ్ర ప్రణాళికతో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. జిల్లా గృహ నిర్మాణ పీడీ రాజ్కుమార్, పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్, కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర, కాంట్రాక్టర్ సైదిరెడ్డి, సంబంధిత అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు. మళ్ళీ సీసీ రోడ్లు మళ్ళీ ఇంకా మేము వేసుకోవాలి. సీసీ రోడ్ ఇంటర్నల్ రోడ్స్ మళ్ళీ ఫౌండేషన్ వేసుకోవాలి. ఈ మంత్ కాదు, ఈ మంత్ నాకు 4 రోజులు కావాలి. నాకు నల్గొండ హెడ్ క్వార్టర్ ఏం చేసుకోవాలి. డీప్ క్లీనింగ్ కాలేదు, నల్లన్ క్లీన్ కాలేదు, డోర్లు అద్దాలు కొన్ని క్లీనింగ్ చేపిస్తారు సార్ 2 days లో.